హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ లోపు ఇది మీతో రెజొనేట్ అవుతుంది. మీరు ఎప్పుడు చూస్తారో అప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ లోపు మీకు ఇది రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇది మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే, ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన మెసేజెస్ వస్తాయి. ఎవరికి ఏ మెసేజ్ వెళ్ళాలో వాళ్ళకు ఆ మెసేజ్ అయితే డెఫినెట్గా వెళ్తుంది, రీచ్ అవుతుంది. కాబట్టి ఏది ఇది నాకేనేమో అని మాత్రం ఎవరూ భయపడకండి. కనెక్ట్ అయినంత వరకు తీసుకోండి, రెసనేట్ అయినంత వరకు తీసుకోండి. అండ్ ఇది మ్యారీడ్ వాళ్ళు కానీ, అన్మ్యారీడ్ వాళ్ళు కానీ, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, ఫ్రెండ్స్ జోన్లో ఉన్నవాళ్ళు కానీ, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఎంతవరకు రెసనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే డెఫినెట్గా దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు రెసనేట్ అవుతుంది. సో పర్సనల్గా మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నారు, అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మైండ్లో ఏముంది, వీళ్ళు అసలు మళ్ళీ నా లైఫ్లోకి రావాలనుకుంటున్నారా, నేనే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా, మూవ్ ఆన్ అవ్వాలా, ఈ పర్సన్కి నాకు మ్యారేజ్ అవుతుందా, లేకపోతే మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది, మళ్ళీ మేము కలిసి ఉంటామా, ఇట్లా ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కలా ఉంటుంది. పర్సనల్గా మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఓకే. మీ జాబ్ గురించి కావచ్చు, మీ మనీ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ గురించి కావచ్చు, సో దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలి అనుకున్నా సరే కాంటాక్ట్ అయితే చేయండి వాట్సాప్కి. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అండ్ ఈ రీడింగ్లో ఉన్న ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతుంది అండ్ మీకు సంబంధించిన మెసేజ్ కూడా వస్తుంది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు మీ పర్సన్. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు, నేను అన్నీ క్లారిఫై చేసి చెప్తాను. ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. సో మీ పర్సన్ ఏంటంటే, నేను నీకు తెలియనియను, నేను ఇంకా నీ గురించి కేర్ చేస్తున్నానని, నేను నీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నానని, నేను నీకు తెలియనివ్వను అంటున్నారు. సో మీ మంచి చెడు ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారంట. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను, నీ గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే ఉంటాను, నిన్ను ఎప్పటికీ నేను కేర్ చేస్తూనే ఉంటాను, బికాస్ నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను కావాలనుకుంటున్నాను, కాబట్టి నేను నీ గురించి పట్టించుకుంటూనే ఉంటాను. ఐ మిస్ యువర్ సెక్సీ బాడీ, మీ బాడీని మిస్ అవుతున్నారంట. ఎస్పెషల్లీ మేబీ వీళ్ళు ప్రజెంట్లీ ప్యాషనేటెడ్తో ఉండొచ్చు. సో మీ బాడీ అయితే మిస్ అవుతున్నాను అని చెప్తున్నారు. మేబీ ఫిజికల్గా కూడా వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటున్నారు.
ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్. సో ఏదో డిఫికల్ట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందంట. అది ఏంటి అనేది మనం ఫర్దర్గా చూద్దాం. ఐఎమ్ ఆర్ఫన్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నేను అనాథని, లేకపోతే ఒంటరి వాడిని, లేకపోతే ఒంటరి దాన్ని అంటున్నారు. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ, ఐఎమ్ సారీ. నేను నిన్ను చాలా బ్యాడ్గా ట్రీట్ చేశాను, దానికి నన్ను క్షమించు అంటున్నారు. మేబీ అది వీళ్ళ బిహేవియర్తో కావచ్చు, వీళ్ళ మాటలతో కావచ్చు. సో మిమ్మల్ని హర్ట్ చేసేలా కానీ, మీరు బాధపడే విధంగా కానీ ఈ పర్సన్ ఏదో మీ దగ్గర బిహేవ్ చేశారు, దానికి నన్ను క్షమించు అని చెప్తున్నారు. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ, ఐఎమ్ సారీ అని చెప్తుంటే, నిజంగా చెప్పాలంటే క్షమించు ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ వినండి. ఎందుకో నాకు ఆ సాంగ్ అనిపించింది. నా పరంగా తప్పే ఉంటే క్షమించు, చిరాకే తెప్పించానంటే క్షమించు, నీ మనసే ఎంప్టీనెస్ ఇన్ మై సోల్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నా జీవితం అంతా ఇది ఎంప్టీనెస్ అంటే ఏమంటారు, ఖాళీగా అనిపిస్తుందంట. మీరు లేకుండా వాళ్ళ లైఫ్ మొత్తం ఎంప్టీగా అనిపిస్తుంది. ఐ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. నా మనసులో ఎప్పటికీ నీ మీద ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది అంటున్నారు మీ పర్సన్. అది ఎవరో, ఎవరి ఎనర్జీసో నాకైతే తెలీదు. అందరికీ రెసొనేట్ అవ్వాలని లేదు, అందరికీ రెసొనేట్ అవ్వదు అని లేదు. రెసొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. సో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే, వాళ్ళు లేకుండా మీరు ఉండలేరేమో అనుకున్నారు. ఐ డెంట్ ఫైండ్ యూ ఇనీషియల్లీ అట్రాక్టివ్. అంటే ఈ పర్సన్కి మీరు స్టార్టింగ్లో అంత ఇంట్రెస్టింగ్గా కానీ అట్లా అనిపించలేదు. ఏదో క్యాజువల్గా అట్లా స్టార్ట్ చేసి ఉంటారు ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్. లేకపోతే క్యాజువల్గా కానీ, బలవంతంగా కానీ అట్లా ఏదైనా మొదలు పెట్టుకుంటారు. కానీ తర్వాత మీరంటే ఇష్టం ఈ పర్సన్కి పెరిగింది. ఐ గెట్ జెలస్ వెన్ ఐ సీ యూ విత్ సమ్వన్ ఎల్స్. మిమ్మల్ని ఇంకొక పర్సన్తో చూస్తే గనక వీళ్ళకి చాలా జెలసీ ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ ఓకే, ఎందుకు యూనివర్స్, ఏంజల్స్ ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేనని ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి. చూడండి, మెజిషియన్ మీ గురించే 24 గంటలు ఆలోచిస్తూ, మీ గురించే థింక్ చేస్తూ, మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలి అనుకుంటూ ఉన్నప్పుడు ఎలా మర్చిపోతారు? మీ గురించి ఆలోచిస్తుంటే మిమ్మల్ని ఎట్లా మర్చిపోతారు? మీ గురించి ఆలోచించకుండా ఉంటే మర్చిపోగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. 7 ఆఫ్ కప్స్. మీరిప్పుడు మీ పర్సన్కి చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా డిజైర్స్ ఉన్నాయి మీ మీద. చాలా మీతో వీళ్ళు చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. లైక్ ఫ్యాంటసీ వరల్డ్లో అంటారా, డ్రీమ్స్ వరల్డ్లో అంటారా, డ్రీమీ వరల్డ్లో ఉండాలి అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. లైక్ ఇప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, డ్రీమ్స్ ఊహించేసుకుంటున్నారు మీతో కలిసి హ్యాపీగా ఉన్నట్టు, మీకు తను కరెక్ట్ పర్సన్ అన్నట్టు ఊహించేసుకుంటున్నారు. సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు.
ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. ఎందుకు మర్చిపోతారు? మీ గురించే 24 గంటలు ఆలోచిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎలా మర్చిపోగలుగుతారు? ఇప్పుడు గుడ్ గానీ, బ్యాడ్ గానీ ఏదో ఒక రకంగా మీ గురించి ఈ పర్సన్ ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకే ఏమంటున్నారు, నేను నిన్నెప్పటికీ మర్చిపోలేను అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు మీతో స్టేబుల్‌గా ఉండాలనైతే అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ మీరు మ్యారీడ్ అయ్యుండొచ్చు. లేకపోతే మీ పర్సన్ మ్యారీడ్ అయ్యుండొచ్చు. మీరిద్దరు సెపరేట్‌గా మ్యారీడ్ అయ్యుండి ఈ రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు. లేదా అన్‌మ్యారీడ్ సిట్యుయేషన్ కూడా అయ్యుండొచ్చు. సో, మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు 24 గంటలు మీ గురించే ఆలోచిస్తే మిమ్మల్ని ఎట్లా మర్చిపోతారు? 24 అవర్స్ వాళ్ళ మైండ్‌లో మీరట్లా కూర్చొనుంటారు. తీసేస్తేనే కదా మర్చిపోయేది. సో, మిమ్మల్ని వాళ్ళ మైండ్‌లో నుంచి తీసేయలేకపోతున్నారు కాబట్టి మర్చిపోలేకపోతున్నారు. ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. ఇంత కేర్ ఉన్నప్పుడు చూపించొచ్చు కదా! ఎందుకలా దాచుకోవడం? ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. సో, స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. మీరు ఈ పర్సన్‌ని మీరెక్కడ ఆడిస్తారేమో, మీరు కంట్రోల్ చేసేస్తారేమో అన్న భయం వీళ్ళకి. ఇంకా ఒకవేళ తనని కేర్ చేస్తున్నారు, తన గురించి పట్టించుకుంటున్నారు, తనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇదంతా మీ పర్సన్‌కి తెలిస్తే మీరు ఇంకా ఎక్కడ వాళ్ళని డామినేట్ చేస్తారేమో. మీరు ఒక్కొక్కరికి భయం ఉంటుంది కదా! మీరెక్కడ డామినేట్ చేస్తారో, ఎక్కడ వాళ్ళని కంట్రోల్ చేస్తారేమో, ఎక్కడ మీరు చెప్పినట్టు వాళ్ళు చెయ్యాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తారేమో, అది వాళ్ళ భయం. అందుకే వాళ్ళు ఇంత మిమ్మల్ని కేర్ చేస్తున్నారు అంటే, ఇంత మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారంటే, ద వరల్డ్ నాకు తెలిసి మీకు మీ పర్సన్‌కి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ జరుగుతున్నట్టుగా కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఎందుకు మిమ్మల్ని వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నా సరే, మిమ్మల్ని కావాలనుకుంటున్నా సరే, ఇంకా వాళ్ళు ఎందుకు చూపించట్లేదు అంటే, మీరెక్కడ వాళ్ళ మీద డామినేట్ చేస్తారేమో అన్న భయం. లూజ్ ఇచ్చేస్తేనే అట్లా ఇంకా మీరు తన మాట వినరు. తనే మీ మాట వినాల్సొస్తుంది. అది వాళ్ళ భయం. సో, ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ ఉంది. మీ పర్సన్ చాలా తెలివైన వాళ్ళు. అంత ఈజీగా బయటపడరు. మైండ్ గేమ్స్ ఎక్కువ, మ్యానిపులేషన్స్ ఎక్కువ. ముందుగానే అంటే ఊహించేస్తారనమాట. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఈజీగా అబ్జర్వ్ చేస్తారు. ఐ మిస్ యువర్ సెక్సీ బాడీ. సో, ఇక్కడ ఎందుకు మిస్ అవుతున్నారు అంటే, మిమ్మల్ని, మీ బాడీని ఈ పర్సన్ మిస్ అవుతున్నారు కాబట్టి, మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు విత్ 8 ఆఫ్ కప్స్. నాకు తెలిసి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారు. కానీ అవ్వలేకపోతున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకైతే ఈ పర్సన్ డెఫినెట్‌గా వస్తారు. విత్ 6 ఆఫ్ వాండ్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళకి మీరంటే ప్యాషన్ ఉంది. సో, ఎట్లాగైనా సరే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మీతో మ్యారేజ్ చేసుకోవాలి. మీతో ఈ రిలేషన్ సక్సెస్ఫుల్‌గా కంటిన్యూ చేయాలి అనైతే వాళ్ళ మైండ్‌లో ఉంది. వాళ్ళు అదే కోరుకుంటున్నారు కూడా. ఇట్ వాస్ ఏ డిఫికల్ట్ డెసిషన్. ఏంటి అదే డిఫికల్ట్ డెసిషన్? సో, మీకోసం ఎదురు చూడడం, మీకోసం వెయిట్ చేయడం ఈ పర్సన్‌కి చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా డిఫికల్ట్ డెసిషన్ అన్నట్టు అనిపిస్తుంది. చాలా కష్టమైన నిర్ణయం అనిపిస్తుంది.
నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్. ఫ్యామిలీ కోసం మేబీ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మీతో చాలా ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ అయితే ఉంది మీకు ఈ పర్సన్‌కి మధ్య. కానీ ఫ్యామిలీ కోసం మీకు దూరంగా ఉండడం, మీకోసం ఎదురు చూడడం. ఒకవేళ ఫ్యామిలీకి దూరంగా ఉన్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారని అయితే అనుకోకండి. సో, ఇంకా మీకోసం స్టిల్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మధ్య మ్యారేజ్ జరగాలి అనుకున్నా సరే, ఫ్యామిలీని ఒప్పించడం కోసం, ఫ్యామిలీ ఒప్పుకోవడం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఎమోషన్స్ మొత్తం మీ దగ్గరే ఉన్నాయి. వాళ్ళ ప్రేమ మొత్తం మీ దగ్గరే ఉంది. కానీ అది చెప్పడం వీళ్ళకి కష్టంగా ఉంది. చెప్పలేక, వాళ్ళ ఫ్యామిలీకి సర్దు చెప్పుకోలేక, ఇక్కడ మీకు చెప్పలేక తను ఇబ్బంది పడుతున్నారు. ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఐ యామ్ ఆర్ఫన్ వితౌట్ యూ. నువ్వు లేకపోతే నేను అనాథని అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు. సో, ఎందుకు అంటున్నారంటే వీళ్ళు ఈ రిలేషన్షిప్‌లో గ్రోత్ కావాలి అనుకుంటున్నారు. అది ఎమోషనల్‌గా కాదు. కొంతమందికైతే ప్రాక్టికల్‌గా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి. అంటే మీరు కావాలి అనుకుంటున్నారు తప్ప, కొంతమందికైతే వీళ్ళకి ఎమోషన్స్ అనేది ఇక్కడ లేదు. కొంతమందికైతే ఎమోషన్స్ ఉంది. ఇంకొంతమందికి ఎమోషన్స్ లేదు. ఇట్లా రకరకాలుగా ఉంది. ఒక్కొక్కసారి కొంతమంది ఎమోషనల్‌గా ఆలోచిస్తారు. ఒక్కొక్కసారి తప్పదు గదా! కావాలి కదా! అని కొంతమంది అనుకుంటారు. సో, అట్లా ఉంటుందన్నమాట. నువ్వు లేకుండా నేను అనాథని అంటున్నారు. ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మ్యారేజ్ అయితే గనక, ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీరు మెసేజెస్ చేయట్లేదు, కాల్స్ చేయట్లేదు. అందుకే ఈ పర్సన్ హ్యాపీగా లేరు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఈ పర్సన్‌కి ఎక్కువగా ఉంది. మీరు తనకి ఏమీ మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అది మీ పర్సన్‌కి బాధగా ఉంది. అదే తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ 9 ఆఫ్ కప్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే మీరే తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. అంటే మీరే తన వైఫ్ కానీ, తన హస్బెండ్ గానీ, తన గర్ల్‌ఫ్రెండ్ కానీ, తన బాయ్‌ఫ్రెండ్ కానీ ఇట్లా అనుకుంటున్నారు. మీరుంటేనే తను హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నారు. సో, మీరేంటంటే మీ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్‌కి ఇవ్వడం మానేశారు. అందుకే ఈ పర్సన్ చాలా లోన్లీగా, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ. ఐమ్ సారీ అని ఎందుకు వీళ్ళు చెప్పాలి అనుకుంటున్నారు. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, వీళ్ళేంటంటే మీ మీద ఎక్కువ ప్యాషన్ చూపించారండి. లవ్ కన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువ మీతో టైం స్పెండ్ చేయడానికి కానీ, మీ కాల్స్ చూసి రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, మీ మెసేజెస్ చూసి అది రిప్లై ఇవ్వకపోవడం కానీ, తర్వాత చేద్దాంలే అని కానీ, ఇట్లా మీ పర్సన్ మీ దగ్గర అయితే చాలా నెగ్లెక్ట్ చేశారు. మళ్ళీ చేద్దాము అనుకోవడం, కాల్ బ్యాక్ కానీ, లేకపోతే మెసేజ్ కానీ మళ్ళీ చేద్దాం అనుకోవడం, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వల్ల వీళ్ళు మీకు రిప్లై ఇవ్వలేకపోవడం, ఇట్లా చాలా చేశారు మీ పర్సన్. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ. నేను చాలా బ్యాడ్‌గా ట్రీట్ చేశాను. నీకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నిన్ను నెగ్లెక్ట్ చేశాను. దానికి ఐయామ్ సారీ అంటున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మళ్ళీ మీతో అయితే న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. నాకు తెలిసి వీళ్ళకి లవ్ కన్నా కూడా లస్ట్ ఎక్కువ ఉందండి ఈ పర్సన్‌కి. మీరు కావాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. ప్రేమ కన్నా కూడా.
ప్యాషన్ ఎక్కువ కనిపిస్తుంది. మేబీ వీళ్ళు మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చండి. సో, అందుకే ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఇమ్మెచ్యూరిటీ వల్ల కానీ ఆహ్, అట్లా బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఈ పర్సన్ అయితే ఇది మళ్ళీ మీతో ఈ రిలేషన్ గ్రోత్ కావాలి. మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలనైతే వాళ్ళ మనసులో ఉంది. ఎంప్టీనెస్ ఇన్ మై సోల్ వితౌట్ యూ. అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో వీళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ, ఇంకొక అదర్ రొమాంటిక్ పర్సన్ కోసం కానీ, మిమ్మల్ని వదిలేసుకొని మీ విషయంలో కన్‌ఫ్యూజ్ చేస్తూ, ఒక క్లారిటీ లేకుండా ఇట్లా బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ ప్రెజెంట్ ఏంటంటే ఈ పర్సన్ ఎంప్టీనెస్, ఒంటరితనం, ఖాళీగా ఉండడం, ఏదో తనదేదో మిస్ అయిపోతున్నారు. ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వెలితి ఉంటుంది కదా! మీరు లేని వెలితి అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బికాస్ 2 వర్డ్స్ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. క్లారిటీ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. టోటల్‌గా నాకు తెలిసి వీళ్ళు అనుకున్నది ఒకటి, సిట్యుయేషన్స్ ఇంకొకలాగా జరుగుతున్నాయి. సో, ఏం చేయాలో కూడా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. క్లారిటీ లేదు. క్లారిటీ మిస్ అవుతున్నారు. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ నేను చెప్పాను కదా! మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నారేమో అన్న జెలస్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. ఐ గెట్ జెలస్ వెన్ ఐ సీ యూ విత్ సమ్‌వన్ ఎల్స్. మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, వేరే వాళ్ళతో కనిపించినా వాళ్ళు జెలస్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళకి మాత్రమే మీ లైఫ్‌లో ఇంపార్టెన్స్ ఉండాలి. వాళ్ళతో మాత్రమే మాట్లాడాలి. వాళ్ళతో మాత్రమే మీరు అన్నీ షేర్ చేసుకోవాలి అనే జెలస్ మీ పర్సన్‌కి చాలా ఎక్కువ ఉంటుంది. 4 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు జస్ట్ క్యాజువల్‌గా మీ ఫ్రెండ్స్‌తో కూడా నవ్వుతూ మాట్లాడినా సరే, వీళ్ళు అది కూడా తీసుకోలేరు. సో, ఏదైనా సరే మీరు వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి అన్నంత ఓవర్ పొసెసివ్ అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతారు మీ విషయంలో. ఐ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. అని వీళ్ళు ఎందుకు అంటున్నారో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. డెవిల్ కార్డ్. సో, వీళ్ళు మీకు అటాచ్ అయిపోయినారు. అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అటాచ్‌మెంట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేనంత అటాచ్‌మెంట్ అంత అని చెప్తున్నాను కదా! మీతో మాట్లాడటం కానీ ఇష్టం వీళ్ళకి. మీతో మాట్లాడటం ఇష్టం, మీతో చాట్ చేయడం ఇష్టం, మీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం. సో, నేను ఇక్కడ చెప్పాను కదా! లవ్ కన్నా కూడా వీళ్ళలో నాకు ఎక్కువ లస్ట్‌ఫుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఐ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్ అని ఎందుకు అంటున్నారంటే, వీళ్ళకి మీతో రొమాంటిక్‌గా టైం స్పెండ్ చేయాలని ఉందండి. డెత్ కార్డు. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు ఈ పర్సన్ మీ విషయంలో. నాకు తెలిసి ఒకవేళ ఈ రిలేషన్‌లో మార్పు కోరుకుంటున్నారు. రొమాంటిక్ చాట్ కానీ ఇట్లాంటిదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీతో అటాచ్ అయిపోయారండి. ఏదో విడతీయలేని బంధం, బాండింగ్ అయితే మీతో ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఎడిక్ట్ అయిపోయారు, అటాచ్ అయిపోయారు. సో, మీరు కూడా ఈ పర్సన్‌కి అంతే ఎడిక్ట్ అయిపోయారు, అంతే అటాచ్ అయిపోయారు. ఎంత వద్దనుకున్నా సరే మీరు మీ పర్సన్‌కి పదే పదే గుర్తొస్తున్నారు. మీతో మాట్లాడటం ఇష్టం ఈ పర్సన్‌కి. మీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం. ఐ థాట్ అండ్ లస్ట్‌ఫుల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి.
ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. సో వాళ్ళు లేకుండా మీరు బ్రతకలేరు అనుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. మీరేంటంటే కేర్‌లెస్‌గా, రెక్లెస్‌గా బిహేవ్ చేస్తున్నారు. మీరు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీరు మీ లైఫ్‌లో సంతోషంగా కనిపిస్తున్నారు ఈ పర్సన్‌కి. హ్యాపీగా న్యూ బిగినింగ్ ఏదో చేస్తున్నారు మీ లైఫ్‌లో మీరు. నువ్వు లేకపోయినా నాకు పెద్ద ఇబ్బంది ఏమి లేదు. నేను నా లైఫ్ నేను హ్యాపీగా చూసుకోగలను. ఎలా ఉండాలో నాకు తెలుసు అన్నట్టుగా మీరు కొంచెం కేర్‌లెస్‌గా, రెక్లెస్‌గా బిహేవ్ చేస్తున్నారు. కానీ వీళ్ళేమనుకున్నారంటే తను లేకుండా మీరు ఉండలేరేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు అట్లా లేరు. నాకు తెలిసి మీరు ఇంకేదన్నా పర్సన్‌తో కూడా న్యూ బిగినింగ్ చేసి ఉండొచ్చు. లేదా చెయ్యాలి అనుకుంటున్నారు. లేదా మీ పర్సన్ దృష్టిలో మీరు అట్లా కనిపిస్తున్నారు. మీరు సంతోషంగా ఉన్నట్టు, ఇంకెవరితోనూ మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నట్టు, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నట్టు, బిందాస్‌గా ఉంటున్నారు. అట్లా మీ పర్సన్‌కి కనిపిస్తున్నారు. మీ కెరియర్ మీద కాన్సంట్రేట్ చేస్తూ కానీ, మీ గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేస్తూ కానీ, అసలు నువ్వు ఉన్నా లేకపోయినా నాకేం పర్లేదు అన్నట్టుగా కానీ, కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి వాల్యూ చేయట్లేదు. అదే నేను లేకుండా ఉండగలను అనుకున్నాను. కానీ చాలా బాగా ఉంటున్నావు అంటున్నారు. సో ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. సో తనని లెట్ గో చేస్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే పోతే పోయాడు, పోతే పోతే పోయింది అని మీరు అసలు కేర్ చేయట్లేదు. రెక్లెస్‌గా బిహేవ్ చేస్తున్నారు. అట్లా మీ పర్సన్‌కి కనిపిస్తున్నారు. ఐ డిడ్ంట్ ఫైండ్ యూ ఇనీషియల్లీ అట్రాక్టివ్. స్టార్టింగ్‌లో మీ పర్సన్‌కి మీరు అంత అట్రాక్టివ్‌గా కనిపించలేదు. అంత ఏదో అట్లా జోవియల్‌గా కానీ అట్లా ఏమన్నా మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసుంటారు. టెంపరెన్స్. సో నాకు తెలిసి ఈ పర్సన్‌కి ఒక హీలింగ్ అనేది అవసరం. ఒక హీలింగ్ అనేది అవసరం ఉన్న టైంలో మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారు. అప్పుడేంటంటే ఒక హీలర్ లాగా ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్న పెయిన్ మీరు తీసేశారు. అప్పుడు వీళ్ళేంటంటే అంతగా అట్రాక్షన్ కానీ, అంతగా మీరంటే ఇష్టం కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఏదో అట్లా క్యాజువల్‌గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అప్పట్లో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండేది కాదు. మీరు తన లైఫ్‌లోకి వచ్చినప్పుడు. కానీ పోను పోను ఏంటంటే మీ మీద ఇష్టం అనేది ఈ పర్సన్‌కి ఏర్పడింది. మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది చేశారు. ఓవర్ థింకింగ్ అనేది అప్పటినుంచి స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లో ఏంటంటే మీరంటే అంత అట్రాక్షన్, అంత ఇంట్రెస్ట్ అట్లేం లేదు. సో చూద్దాము ఏంజెల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అని. ఏంజెల్స్ మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి ఈ పర్సన్ విషయంలో. రిలీజ్ యువర్ ఎక్స్, టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. సో మీరు గతాన్ని మర్చిపోండి. గతాన్ని మర్చిపోతే మీరు ప్రెజెంట్ అయితే హ్యాపీగా ఉండగలరు. ఏదైతే బ్యాడ్గా ఉందో, బ్యాడ్ ఆలోచనలు ఉన్నాయో ఈ పర్సన్ విషయంలో అది వదిలేసేయండి. స్టే ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్.
సో ఆప్టమిస్టిక్గా ఉండండి. లైక్ వచ్చినా రాకపోయినా ఓకే అన్నట్టు ఉండండి. అప్పుడే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండగలరు. ప్యాషన్ అలో యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్. సో ఎప్పుడూ ప్యాషన్తో ఉండండి. హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. సో మీకు మీ పర్సన్కి చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మళ్ళీ మీరు కలిసే అవకాశం ఉంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.